వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కొంచెం ముందు సర్దుకోండి, నెక్స్ట్ వచ్చే వారికి కొంచెం స్పేస్ ఉంటుంది కనుక గమనించండి. మరి గడిచిన రోజంతా కూడా దేవుడు కాపాడి మరి ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మనమందరం కూడా దేవునికి రుణస్థులమే. ఆమేన్. మనమందరం కూడా దేవునికి రుణస్థులమే. ఈ యొక్క కీర్తన భాగం ఏం మాట్లాడుతుంది అంటే, దేవుడు తన కాపాడిన ఉద్దేశాన్ని బట్టి దావీదు మహారాజు ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. తను చుట్టుముట్టిన శత్రువుల నుంచి విడుదల కలిగించాడు కనుక ఈ కీర్తన కృతజ్ఞతగా రాస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత చెప్తూ ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. దావీదు తన పరిస్థితుల్లో ఎన్నో కీర్తనలు రాశాడు. తనకు కలిగిన ఇబ్బందులను బట్టి, తనకు కలిగిన పరిస్థితులను బట్టి, తన ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, తనకున్న శత్రువులను బట్టి ఎన్నో కీర్తనలు ఆయన రాశాడు. ఆ కీర్తనలో ఒక భాగము, ఒక 18వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. అందులో కొన్ని శ్రేష్టమైన మాటలు, చాలా గొప్ప మాటలను కీర్తన భాగంలో రాశాడు. అందులో ఒక వచనము ఉంటుంది, 9వ వచనం అనుకుంటా. సో 8వ వచనం, మనుషులను నమ్మకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ గ్రంథంలో కొన్ని కేంద్రమైన వాక్యాలు ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యత కలిగిన వాక్యాలు ఉంటాయి. ఆ ప్రాముఖ్యత కలిగిన వాటిల్లో 8వ మాట అదే మనం అంటూ ఉంటాం కదా, టాపర్, లేకపోతే ఏమంటారు, టాప్ 10లో సో ఫస్ట్ వర్డ్ ఒకటి ఉంటే, రెండో వర్డ్ ఒకటి ఉంటే, మూడో వర్డ్ ఒకటి ఉంటే, టాప్ 10లో అంటే సో మనల్ని ఆదరణ కలిగించే మాటలు, మనల్ని బలపరిచే మాటలు టాప్ 10లో అది ఉంటే కనుక, సో ఇది 8వ మాట. బైబిల్ ఎంటైర్ బైబిల్లో 8వ మాట ఏంటిది టాప్ 10లో 8వ మాట ఏ మాట? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దావీదు మహారాజు తన చుట్టూ ఉన్న శత్రువులను చూసి రాస్తున్న మాటలు ఈ మాట. ఈ యొక్క 15 వచనాల భాగంలో మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, ఒకటి సెలబ్రేషన్ ఆఫ్ ది డెలివరెన్స్. సో తనకు విడుదల కలిగించినందుకు తన ఉత్సాహగానము ఈ పాట రాస్తూ ఉన్నాడు. ఉత్సాహంతో ఈ పాటను రాస్తున్నాడు. ఎందుకు? విడుదల ఆయనకి కలిగింది. ఎక్కడి నుంచి విడుదల కలిగింది? 10వ వచనం చదవండి. 10 నుంచి, అన్యజనులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు, యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారిని నశింపచేసేదని. చూడండి, ఇక్కడ దావీదు ఈ పాటలో రాస్తున్న మాట ఏంటంటే, అన్యజనులు నన్ను ముట్టి ఉన్నారు, లేకపోతే కందిరీగ వలె నన్ను ముసిరి ఉన్నారు, శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు. అయితే నా బలమును బట్టి నేను వారిని నాశనం చేస్తాను, నా జ్ఞానమును బట్టి నేను వారిని తృణీకరిస్తాను, నా యొక్క శక్తిని బట్టి, నా రాజ్య బలాన్ని బట్టి నేను వారిని నాశనం చేస్తానని చెప్పడం లేదు. చెప్పాడా? అదేంది అలా ఉన్నారు? చెప్పాడా మాట? అన్యజనులు చుట్టుముట్టినప్పుడు ఆయన బలం ఉపయోగిస్తున్నాడా? కందిరీగ వల్ల శత్రువులు ముసిరినప్పుడు ఆయన బలాన్ని ఉపయోగిస్తున్నాడా? లేకపోతే నలుదిశలు శత్రువులు ఆవరించినప్పుడు ఎవరి బలాన్ని ఉపయోగిస్తున్నాడా? అరే చెప్పరేంటమ్మా? ఆమేన్, హల్లెలూయా. యెహోవా నామమును బట్టి, హల్లెలూయా. దావీదు నిలబడినప్పుడు గొల్యాతును చంపడానికి కూడా నేను బలవంతుడిని అని చెప్పలా. ఏం చెప్పాడో తెలుసా? నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా సింహపు నోరు చీల్చి ఆ యొక్క గొర్రె పిల్లను రక్షించగలిగాను. ఈరోజు నా శత్రువులు లేకపోతే అన్యజనులు నలుదిశలా నన్ను ఒక కందిరీగ ముసిరినట్టు ముసిరినా సరే, యెహోవా నామమును బట్టి నేను వారిని నాశనం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది సో దావీదు దాన్ని బట్టి చెప్తున్న ఉత్సాహ ధ్వని. ద సెలబ్రేషన్ ఎలా చేస్తారు?
31st నైట్ సెలబ్రేషన్ జరిగిద్ది. ఏం గోల ఉంటుంది? కారణం ఏంటి అంటే వాళ్ళకి తెలియని దాన్ని వాళ్ళు ఇదేదో గొప్ప విషయం అనుకుంటున్నారు. కానీ నీకు తెలిసిన విషయం ఏంటో తెలుసా? యేసయ్య నామం గొప్పదని సెలబ్రేషన్ చేయాలి. హల్లెలూయా. దావీదుని విడిపించగలిగిన దేవుడు నిన్ను ఈ రోజున సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోవా నామమును బట్టి వాటిని ఎదుర్కోవాలి. నేను కూర్చుంటాను, నేను ఇట్లాగే ఉంటాను, దేవుడే కాపాడుతాడు అంటే జరగదు. ప్రార్థన. హల్లెలూయా. నిన్న ఇది ఒక ఆవిడ లేడీ మాట్లాడుతుంది, చక్కటి మాట. అది నేను గుర్తు చేసుకోవడానికి మర్చిపోయాను. నేను అసలు చక్కటి మాట ప్రార్థన గురించి ఎంత బలాన్ని ఇస్తుందనే విషయం మీద ఒక నిమిషం ఆపకుండా మాట్లాడింది ఆవిడ లేడీ. ప్రార్థనకున్న గుణం, ప్రార్థనకున్న శక్తి, ప్రార్థన చేయగలిగిన పనులు, ప్రార్థన సాధించగలిగిన ఒక జయాలను ఆవిడ మాట్లాడుతుంది. మన జీవితంలో యెహోవా నామమును బట్టి కనుక మనం ముందుకు సాగగలిగితే దేవుడు ప్రతి దాని నుంచి నీకు విడుదల కలిగిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే, దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? విడుదల చేసినందుకు ఏం చేస్తున్నాడు? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. మన జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులు చేస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. ఎవరైనా నీ పట్ల మేలు చేశారనుకో, ఓకే జరిగిపోయిందిలే అని చెప్పేసి వాళ్ళు మర్చిపోకూడదు. కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళతో ఉండాలి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమించాలి, కృతజ్ఞతాపూర్వకంగా వారి తరపున నిలబడగలగాలి. దావీదు ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే, ఆయన చేసిన ఒక విడుదలను బట్టి దావీదు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. 1వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండునని ఇశ్రాయేలులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిలుచునని యెహోవా యందు భయభక్తి కలిగిన వారు అందురుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరు అంటారంట దేవుని కృప నిరంతరం ఉంటుందని? ఇశ్రాయేలులు అంటారంట. అంటే దేశం, దేవుని అరిగిన దేశం, దేవుని తెలుసుకున్న దేశం, దేవుని ఘనత వహించిన దేశం. ఎలిజబెత్ మహారాణి, ఆవిడ రాణి అయినప్పుడు చాలామంది పెద్ద పెద్ద హారాలు తీసుకుని వెళ్ళి, పక్క దేశంలో ఉంటారు కదా, పెద్ద పెద్ద బహుమతులు తీసుకుని వెళ్ళి ఇస్తున్నారట. ఒకళ్ళు ఒక దేశం నుంచి ఒక కిరీటాన్ని తీసుకెళ్ళి పెట్టారట. ఒకళ్ళు ఒక ఏమంటారు, ఒక హారాన్ని తీసుకుని వెళ్ళి పెట్టారట. చాలా సంతోషించింది. అయితే ఆ దేశం ఏం చేసిందో తెలుసా? బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చిందట. బైబిల్ తీసుకెళ్ళి ఇచ్చిందంట ఆ దేశం. 2 విషయాలు గమనించండి. నువ్వు పెట్టిన వజ్రాల కిరీటం కంటే కూడా, వేరే దేశం ఇచ్చిన బంగారం కంటే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు రాజుగా లేకపోతే రాణిగా ఈ కిరీటాలను ధరిస్తావో మాకు తెలీదు, లేకపోతే సింపుల్గా ఉంటావో మాకు తెలీదు, కిరీటాలను ధరించి నువ్వు ఉంటావో మాకు తెలియదు. కానీ ప్రతిరోజు ఈ యొక్క బైబిల్ను చదవకుండా దేశాన్ని పరిపాలించడానికైతే నీకు అర్హత లేదు. బైబిల్ చదవకుండా దేశాన్ని పరిపాలించడానికి నీకు అర్హత లేదు. బైబిల్ చదివి దేశాన్ని పరిపాలించమన్నాడు. ఈ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యెహోవా కృప నిరంతరం ఉండునుగా, కానీ దేశం పలుకుతూ ఉంది, దేశం పలుకుతూ ఉంది. రెండోది ఎవరు పలుకుతున్నారంట? అహరోను వంశస్థులు పలుకుతున్నారు. అహరోను వంశస్థులు ఎవరు? యాజకులు. అహరోను వంశస్థులు యాజకులు. అంటే దేవుని కోసం పనిచేసేవాళ్ళు, దేవుని కోసం పాటుపడేవాళ్ళు, దేవుని కోసం పనిచేస్తూ నడుస్తూ ఉన్నవాళ్ళు, దేవుని కోసం బ్రతుకుతున్నవారు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు తెలుసా? యెహోవా కృప నిరంతరం ఉండును గాక. యెహోవా కృప నిరంతరం ఉండును గాక. మూడోదిగా ఎవరు పలుకుతున్నారు? భక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, భయము భక్తి కలిగిన వారు పలుకుతూ ఉన్నారు.
కనుక ఈ సమూహంలో మనం ఉండాలి. సో దేశం ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. దేవుని పనిచేసే వాళ్ళందరూ కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. మూడవదిగా దేవుని నమ్మిన ప్రతి బిడ్డ దేవుని నామానికి మహిమ తెస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే హబకుక్ చిన్న ప్రవక్తలు హబకుక్ 2:14 చదవండి. 2:14 హబకుక్ 2:14 దొరికిందా మీకు? ఎలయనగా సముద్రములు జలములతో నిండి ఉన్న ప్రకారము భూమి అందంతట కూడా ఆయన మహిమతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా ఈ విషయం మీకు? అర్థమవుతుందా? సముద్రము జలములతో ఏ రకంగా అయితే నింపబడిందో, సముద్రము నీటితో ఏ రకంగా అయితే నింపబడిందో, ఈ భూమి అంతా కూడా దేవుని మహిమతో నింపబడాలి. అది ఆయన చిత్తం, అది ఆయన యొక్క దర్శనం. ఆయన దర్శనం అంటే దేశంలో ఆయన స్తుతించాలి, యాజక సమూహం ఆయన స్తుతించాలి, దేవుని ప్రతి బిడ్డ కూడా ఆయన నామాన్ని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దయచేసి నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. మన బిట్టు దగ్గరికి వెళ్తే బిట్టు అంటున్నాడు, భలే స్మార్ట్ తయారయ్యారు పాస్టర్ గారు మీరు అని. నీకు ఎట్లా అనిపించింది అన్న? అప్పటికన్నా ఇప్పుడు కొంచెం తగ్గారు, బాగున్నారు అంటున్నాడు. సో నా మొహం బిట్టుకు నచ్చింది. మీకు నచ్చినా నచ్చపోయినా నా మొహమే చూడాలా? బైబిల్లో వాక్యం చదివామా, నా వైపే చూడాలా? ఇట్లాగే తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళి ఒక ఇంట్లో ప్రసంగం చేశాను చిన్నప్పుడు. ఆ ముసలాం తెల్లారి పొద్దున అంటుంది, ఇట్లా అంటుంది, వాక్యం చెప్పు నాయన, భలే వాక్యం చెప్పాడు, కానీ అదేందో చీకట్లో నల్ల దెయ్యానికి తెల్ల చొక్క వేసినట్టు ఉన్నాడు ఆయన, మొహం కనపడలేదంట నా మొహం ఆయనకి. ఆ ఇంటికాడ ఉన్నప్పుడు కత్తి కలర్ తగ్గేది, కొంచెం తక్కువగా ఉండేవాడిని. కత్తి ఎక్కడికి వచ్చినా కొంచెం కనపడుతున్నాను అనుకుంటున్నాను. మరి బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ అయితే అటాచ్ అవుతున్నారు, మాకు డిఫరెంట్ ఏం లేదన్నా అని. కనుక ప్రియ సంగమ గమనించండి, వాక్యాన్ని చదివిన తర్వాత నా వైపు చూడాలి. వాక్యం మిస్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకు మిస్ అవ్వడానికి వీల్లేదంటే వాక్యమే నిన్ను బలపరిచేది. హల్లెలూయా. నేను కాదు, దేవుని యొక్క వాక్యం నీ కాళ్ళల్లోకి మూలుగుల్లోకి వెళ్ళి నీకు స్వస్థత, నీకు ఆదరణ, నీకు నెమ్మదినిచ్చేది వాక్యం. కనుక వాక్యాన్ని వినడానికి వేగిరపడండి. రెండవదిగా థ్యాంక్స్ గివింగ్ చేస్తున్నాడు. ఎందుకు? విడుదలనిచ్చిన దేవునికి, విడుదల చేసిన దేవునికి, శత్రువుల నుంచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మూడవదిగా 8-9 వచనాలు చదవండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, నీవు ఇక మీదట నేను నీకు విడుదలనిచ్చాను. రెండవదిగా నువ్వు నాకు కృతజ్ఞత చెల్లించావు. మూడవదిగా నువ్వేం చేయాలో తెలుసా? నా యందు నమ్మిక ఉంచి సాగాలి. నువ్వు రాజులను కాదు నమ్మాల్సింది, లేదా మనుషులను కాదు నమ్మవలసింది. ఎవరు నమ్మాలో తెలుసా? మన జీవితంలో ఉన్న గుణం ఏంటంటే, ఏదైనా సమస్య కలగాలని, ఏదైనా ఉద్దేశం కలగాలని వెంటనే వెతుకుతాం సమస్య ఎక్కడుందా అని. వెంటనే సహజంగా మనకి అందరికీ ఉన్న గుణం. ఈవెన్ నాకు సమస్య కలగాలి, దీని పరిష్కారం ఎక్కడుందా, ఓకే ఇంత అమౌంట్ పెడితే ఇది సాల్వ్ అవుతుంది, లేకపోతే ఈ మనిషిని తీసుకొస్తే ఇది సాల్వ్ అవుతుంది, లేకపోతే ఈ వ్యక్తి అయితే దీనికి కరెక్ట్ సొల్యూషన్ చెప్తాడు అని. ఇది మన నమ్మకం. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? వారిని ఆశ్రయించుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. టాప్ 10లో 8th వర్స్ ఇది. ఆదరణ కలిగించే మాట. ప్రియ సంఘం, మనం ఏ స్థితిలో ఉన్నామో నాకు తెలుసు, కానీ ఒక్క విషయం జ్ఞాపం చేసుకో, దేవుడు నీకు విడుదలను ఆల్రెడీ ఇచ్చేశాడు. హల్లెలూయా. నీ పాపం నుంచి విడుదల. ఇంకెన్ని సమస్యలతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఆ సమస్యల నుంచి ఈ రోజునే విడుదల నీకు కలుగును గాక. యేసు నామములో విడుదల నీకు కలుగును గాక. ఎటువంటి ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు, ఎటువంటి శ్రమ నిన్ను ఏళ్తుందో నాకు తెలియదు, ఎటువంటి కష్టం నీ కుటుంబాన్ని పరిపాలిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ రోజున సేవకునిగా దేవుడిచ్చిన అధికారంతో పలుకగలుగుతున్న మాట ఏంటో తెలుసా? యేసయ్య నామమును బట్టి ప్రతి సమస్య తొలగిపోవును గాక. హల్లెలూయా. ఆమెను ఇంకా కొంచెం పెద్దగా చెప్తారనుకున్నాను.
హల్లెలూయా. రెండవది దేవునికి కృతజ్ఞతగా ఉండడం. అమ్మ, ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాము అంటే, ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే అది కారణం దేవుడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కారణం దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానము నిన్ను ఈ స్థితిలో ఉంచింది. ఈ మాటలు వినడానికి దేవుడు ఈ సంఘానికి నిన్ను నడిపించాడు. హల్లెలూయా. మూడవదిగా ట్రస్ట్ ఇన్ గాడ్. ఎవరి మీద నమ్మకం ఉంచొద్దు. ఒక దేవుని మీద మాత్రమే ఆధారపడి మనం బ్రతుకుదాం. హల్లెలూయా. సమస్య కలిగిన వెంటనే మోకరించడం ప్రారంభించండి. సమస్య కలిగిన వెంటనే, శోధన విన్న వెంటనే, లేకపోతే నీకు ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ విన్న వెంటనే ముందు మోకరించడం ప్రార్థించండి. ముందు మనం కాల్ చేయాల్సింది దేవునికి. ఎందుకో తెలుసా? నీ యొక్క జన్మదినము నీ స్వరూపం దేవునితో చేయబడింది. ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? నిన్ను ఆయన ఎలా బ్లెస్ చేశాడు? ఒక రిచెస్ట్ పర్సన్గా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, ఆయన స్వరూపంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. 2, రిచెస్ట్ పర్సన్గా ఏర్పాటు చేస్తున్నాడు. 3, విజయాన్ని నువ్వు పొందాలి, ఉన్నతమైన స్థానాలకి ఎదగాలి అని మాత్రమే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ సాతానుడు పోరాడుతుంది కూడా అదే, మూడిటిని చెడగొట్టాలని. ఈరోజు మనిషి పోరాడుతుంది కూడా వాటి కోసమే. చక్కటి స్వరూపాన్ని కలిగి ఉండాలి అని. రెండవది, చక్కటి రిచ్ ఉన్నతమైన స్థితిలో ఉండాలని. మూడోది, సక్సెస్ని మన జీవితంలో అందుకోవాలని మనిషి పోరాడుతున్నాడు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్తము లేనిది ఏది కూడా అనుగ్రహింపబడదు. హల్లెలూయా. దేవుని చిత్తము లేనిది ఏది పొందుకోలేం. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇది నా జ్ఞానం అని, మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇది నా బలము అని. కాదు, దేవుడు ఇంకా తెలుసుకుంటామని నీ పట్ల కృపను ఇచ్చి ఆ కార్యం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా తెలుసుకుంటా, ఇది నా కార్యము, ఇది నేను చేసిన మహాకార్యము, నీకు నా కృప ద్వారా జరుగుతుందని ఆయనను తెలుసుకుంటావని నీ పట్ల ఇంకా మేలులు జరిగిస్తూనే ఉన్నాడు, ఇంకా జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆ దేవుని జ్ఞాపం చేసుకోవడానికి కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1, డెలివరెన్స్, ఏ స్థితిలోంచి నిన్ను విడిపించాడు. 2, కృతజ్ఞతలు. 3వది, ట్రస్ట్ ఇన్ గాడ్. కనుక ఈ 3 లక్షణాలు కలిగి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎదుగునుగాక. ఆమేన్.